హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందుకు చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. సో నిఫ్టీ వచ్చేసి మనము డైలీ టైం ఫ్రేమ్లో చూసామనుకోండి, స్టిల్ ఏదైతే మనం పాస్ట్ అనాలిసిస్ చేసామో సేమ్ మార్కెట్ అదే లెవెల్స్ దగ్గర ఉంది. ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ మళ్ళీ ఇదే ఇన్సైడ్ బార్ క్యాండిల్ రేంజ్లోనే ఉంది. అంటే మార్కెట్ అనేది ఈ క్యాండిల్ రేంజ్లోనే ఉంది కాబట్టి స్టిల్ మార్కెట్ ఇన్సైడ్ బార్ క్యాండిలే అంటారు దీన్ని. సో ప్రీవియస్ క్యాండిల్స్ ఏదైతే హైస్ అండ్ లోస్ ఉన్నాయో దాని మధ్యలోనే ఉంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మార్కెట్లో ఈ హైస్ అండ్ ఈ హైస్, ఈ క్యాండిల్ ఒక హైస్ అండ్ లోస్ ఇంపార్టెంట్. ప్రీవియస్ క్యాండిల్స్ అయితే 2 క్యాండిల్స్ ఉన్నాయో దాని హైస్ అండ్ లోస్ చాలా ఇంపార్టెంట్. సో మార్కెట్ ఇదే నేరోలో మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. సో వెయిట్ చేయండి, మార్కెట్ ఈదర్ అప్ సైడ్ అయినా బ్రేక్ అవ్వాలి, డౌన్ సైడ్ అయినా బ్రేక్ డౌన్ అవ్వాలి. సో ఈ లెవెల్స్ మధ్యలో ఉంటే ఎటువంటి ట్రేడ్ అనేది ప్లాన్ చేయకండి రేపటికి. సో నిఫ్టీ రేపు ఎక్స్పైరీ కాబట్టి సో ఫస్ట్ మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేద్దాం. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే మార్కెట్ స్టిల్ ఇంకా కూడా సైడ్ వేస్ టు బేరిష్ ఉంది. ఓకేనా. సో ఎందుకంటే ఇక్కడ మనకి ట్రెండ్ అనేది బేరిష్ ఉంది. ఇక్కడ మనకి ఏదైతే 2 రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసిందో దాన్ని చూస్తే మనకి సైడ్ వేస్ టు బేరిషే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం 5 మినిట్స్లో ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకున్నాను. సో నిఫ్టీ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇది. సో ఇక్కడ లాస్ట్ 3 డేస్ అనాలిసిస్ చేద్దాం మనం. సో లాస్ట్ 3 డేస్ అనాలిసిస్ మనం ఇక్కడ చూసామనుకోండి, సో మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్లో, అంటే ఈ పాయింట్లో మార్కెట్లో అప్ సైడ్లో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అండ్ ఫేక్ బ్రేక్అవుట్ అయ్యింది. అండ్ దాని తర్వాత మార్కెట్ ఇక్కడ ఏదైతే కన్సాలిడేషన్ జోన్ ఉందో అది బ్రేక్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. సో ఇక్కడ ఈ పాయింట్లో ఇంపార్టెంట్ లెవెల్, ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఎందుకంటే మార్కెట్ ఇక్కడ రేంజ్ క్రియేట్ చేసి బ్రేక్అవుట్ అయింది డౌన్ సైడ్లో. సో ఇక్కడ ఈ లెవెల్స్లో ఒకసారి బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్అవుట్ ఉంది అండ్ ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్అవుట్ ఉంది అప్ సైడ్లో. సో మార్కెట్ అగైన్ ఎప్పుడైతే ఈ ఫేక్ బ్రేక్అవుట్ బ్రేక్ చేసిందో డౌన్ సైడ్ కంటిన్యూషన్ వచ్చింది మార్కెట్. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే ఏదైతే క్యాండిల్ ఉందో మనం డైలీ టైం ఫ్రేమ్లో ఈ రేంజ్ అనమాట, కంప్లీట్లీ ఈ ఐస్ అండ్ ఈ లో కంప్లీట్లీ ఆ బిగ్ క్యాండిల్ లోపల ఈ 2 క్యాండిల్స్ రివర్సల్ క్యాండిల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం 2 డేస్ నుంచి కూడా మార్కెట్ చూసినట్టయితే ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ మార్కెట్ అనేది అప్ సైడ్లో ఇక్కడ ఒకసారి రిజెక్ట్ చేసింది, ఇక్కడ ఒకసారి రిజెక్ట్ చేసింది 23,900 లెవెల్స్. సో ఇది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. మార్కెట్ అనేది డౌన్ సైడ్లో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పాయింట్లో 23,700 అండ్ 23,650 ఆర్ 600 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ లెక్క డ్రా అవుతాయి నిఫ్టీలో. సో ఈ మధ్యలో ఉందనుకోండి ఎటువంటి యాక్షన్ చేయకండి రేపు మార్కెట్లో. సో సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. సో ఒకవేళ మార్కెట్ గ్లోబల్ మార్కెట్స్ అయితే యాజ్ ఆఫ్ నో ఇవాళ హాలిడే, అన్ని మార్కెట్స్ కూడా 24th ఏదైతే క్లోజ్ అయిందో గ్లోబల్ మార్కెట్స్, యూఎస్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్లీ పాజిటివ్లో క్లోజ్ అయినాయి. సో ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ కేసుకి వెళ్దాం మనం. సో ఒకవేళ మార్కెట్ స్ట్రాంగ్లీ నిఫ్టీకు మన గ్యాప్ అప్ ఇండికేట్ చేసి ఆర్ మన మార్కెట్స్ కూడా గ్యాప్ అప్ ఇండికేట్ చేస్తుంది అనుకోండి, ఫస్ట్ మీరు గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ప్రైస్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది చూడండి. సో మార్కెట్ 23,900 అండ్ 23,850 ఆ రేంజ్లో మార్కెట్ కనుక ఓపెన్ అవుతుంది అనుకోండి, వెయిట్ చేయండి. మార్కెట్ ఈ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పర్ సైడ్లో ఇక్కడ ఆల్రెడీ స్టాప్ లాసెస్ ఉంటాయి మార్కెట్లో డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేసిన వాళ్ళే. సో అవన్నీ కూడా స్టాప్ లాస్ హంట్ చేసి మార్కెట్కు స్పైక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తేనే ఇక్కడ మనం ఫర్దర్గా సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకేనా. సో ఈ లెవెల్స్ని హోల్డ్ చేయాలి. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి బ్రేక్అవుట్ అయ్యి ఈ లెవెల్లో రీటెస్ట్ చేసి ఈ లెవెల్ని హోల్డ్ చేస్తేనే మీరు ఇక్కడ సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు రేపటికి. అండ్ దగ్గరలోనే రెసిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి క్వాంటిటీ కొద్దిగా చూసి పెట్టండి, క్వాంటిటీ తక్కువ పెట్టండి. 24,000 లెవెల్ రెసిస్టెన్స్ మార్కెట్లో దగ్గరలో ఉంది. ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి నిఫ్టీలో. లేదా మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి మళ్ళీ మార్కెట్ రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ రావచ్చు, మళ్ళీ ఈ లోస్ అన్నీ కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో అప్పర్ సైడ్లో అయితే క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి ప్లాన్ చేయొచ్చు. సిఈ సైడ్లో ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్లో ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళాలంటే, లేదా మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్
చేసింది అనుకోండి, ఫస్ట్ రిజెక్షన్ పాయింట్ వచ్చేసి మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేయవచ్చు. ఈ లెవెల్ ఫస్ట్ రిజెక్షన్ పాయింట్, ఈ లెవెల్స్లో మనకి పీఈ సైడ్లో ఎంట్రీ ప్లాన్ చేయవచ్చు. లేదా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ చేసి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో మనకి నిన్నటి క్లోజింగ్ పాయింట్ ఉందో ఈ లెవెల్స్ బ్రేక్ చేసింది అనుకోండి, లైక్ 23,730 కానీ ఆర్ 23,700 లెవెల్స్ బ్రేక్ చేసింది అనుకోండి, ఇక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. డౌన్ సైడ్కి టార్గెట్ వచ్చేసి 23,600 అండ్ ఈ లోస్ ఏదైతే ఫ్రైడే రోజు లోస్ ఉన్నాయో అది టార్గెట్ చేయొచ్చు. డౌన్ సైడ్కి ఈ లెవెల్స్ని టార్గెట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది. మీరు డ్రా చేస్తే అప్ సైడ్ ఒక హారిజాంటల్ లైన్ ఉంది. సో ఇక్కడ నుంచి మీకు ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. మార్కెట్ ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి, 23,700 కింద మార్కెట్లో పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. బట్ దగ్గరలోనే సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత స్లైట్లీ కొంచెం క్వాంటిటీ బుక్ చేసి మిగతాది ట్రైల్ చేయండి. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి ఫర్దర్గా ఫాలో అవ్వాలంటే ఈ లోస్ బ్రేక్ అవ్వాలి అనుకోండి, సెల్లింగ్ ప్రెషర్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. ఇది నిఫ్టీలో. సో స్టిల్ మై వ్యూ నిఫ్టీలో బేరిష్ వ్యూతోనే ఉంది, ఎందుకంటే హయ్యర్ టైం ఫ్రేమ్స్ వచ్చేసి స్టిల్ ఇంకా కూడా బేరిష్గా ఉన్నాయి కాబట్టి. ఓకేనా. ఇది నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ కోసం, సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ చూసినా సరే, బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్లీ మంత్లీ ఎక్స్పైరీ వచ్చేసి డల్ అండ్ సైడ్ వేస్లో జరిగింది. అండ్ ఇక్కడ కాల్ సైడ్ పుట్ సైడ్ రెండు ప్రీమియమ్స్ ఆల్మోస్ట్ డికే అయిపోయినాయి. సో ఓన్లీ ఆప్షన్ సెల్లర్సే బెనిఫిటెడ్ అయి ఉంటారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఈ అప్పర్ సైడ్లో మార్కెట్స్లో రెసిస్టెన్స్ ఉంది 51,400 లెవెల్. అండ్ ఇక్కడ మనం చూస్తే డౌన్ సైడ్ 51,100 లెవెల్ అండ్ 51,000 లెవెల్. ఈ మధ్యలో ఉంటే ఎటువంటి ట్రేడ్ ప్లాన్ చేయలేము. సో బ్యాంక్ నిఫ్టీలో అట్లీస్ట్ మార్కెట్ 51,400 అండ్ 51,500 లెవెల్స్ బ్రేక్ చేసింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అప్పర్ సైడ్లో 52,000 లెవెల్ వరకు వెళ్ళొచ్చు. 51,500 400 లెవెల్ పైన మార్కెట్ కనుక సస్టైన్డ్ అవుతే, ఈ లెవెల్స్ పైన సస్టైన్డ్ అవుతే, లేదా మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఇండికేషన్ 51,100 లెవెల్ బ్రేక్ చేస్తే మార్కెట్లో అగైన్ ఇక్కడ బయర్స్ ఉన్నారు కాబట్టి మార్కెట్ ఇక్కడ వచ్చినట్టే వచ్చి ట్రాప్ చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో బెటర్ సేఫర్ సైడ్ 51,000 కిందనే మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అప్పుడు ఇక్కడ గ్యాప్ కూడా రీఫిల్ చేస్తుంది. అండ్ గ్యాప్ రీఫిల్ చేసి మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుందా లేకుంటే డౌన్ సైడ్ వెళ్తుందా అనేది పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చినట్టే వచ్చి ఇక్కడ ట్రాప్ చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది 51,000 లెవెల్. ఓకేనా. సో ఒకవేళ ఈ సపోర్ట్ తీసుకోకుండా డౌన్ సైడ్ వస్తే అప్పుడు మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా డైలీ టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను సో దట్ మీకు ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది. సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ మనం చూసుకున్నాం అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ కూడా స్టిల్ ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఉంది. సో లాస్ట్ ఏదైతే 2 days నుంచి మనం చూస్తే ఇదే రేంజ్లో ఉంది. ఏదైతే బిగ్ క్యాండిల్ ఉందో బేరిష్ క్యాండిల్, ఇదే రేంజ్లో మార్కెట్ ట్రేడ్ అవుతుంది. కాకపోతే ప్రీవియస్ క్యాండిల్ లోస్ బ్రేక్ చేయలేదు, స్లైట్లీ హయ్యర్ ఐస్లో ఉంది. అదే మనకి నిఫ్టీ వచ్చేసి స్లైట్లీ మనకి నెగిటివ్లో ఉంది, ఎందుకంటే ప్రీవియస్ డే ఏదైతే క్లోజింగ్ ఉందో దానికన్నా కింద ఉంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి స్లైట్లీ హయ్యర్లో ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో ఒకవేళ స్ట్రెంత్ రావాలనుకో బ్యాంక్ నిఫ్టీ 51,400 500 పైకి మార్కెట్ వెళ్ళింది అనుకోండి, మార్కెట్ 51,800 అండ్ 52,000 లెవెల్స్ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. లేదా మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయితే 51,000 బ్రేక్ అయితే డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బెటర్ వెయిట్ చేయండి మార్కెట్స్లో లెవెల్స్ బ్రేక్ అయ్యే వరకు. ఒకవేళ లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్లోనే ఎంట్రీస్ ప్లాన్ చేసుకోండి, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. అండ్ అదేవిధంగా సెన్సెక్స్ చూసుకుందాం. సెన్సెక్స్ మనకి ఫ్రైడే రోజు ఎక్స్పైరీ ఉంది. బట్ సెన్సెక్స్లో మనం చూసినట్టయితే సేమ్ అనాలిసిస్ సెన్సెక్స్లో కూడా ఇక్కడ మనకి ఏదైతే చార్ట్ కనిపిస్తుందో యాజ్ ఆఫ్ నో నెగిటివ్లోనే కనిపిస్తుంది. ఇక్కడ మనకి నెగిటివ్ క్యాండిల్ ఉంది, ఇక్కడ మనకి రివర్సల్ క్యాండిల్, అండ్ సేమ్ ఇది కూడా ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. ఇది కూడా అంతే రేంజ్లో స్టక్ అయి ఉంది యాజ్ ఆఫ్ నో. ఇక్కడ 79,000 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్లో మనం చూసినట్టయితే 78,000 దగ్గరలో సపోర్ట్ లెవెల్. ఈ మధ్యలో ఉంటే నో ట్రేడ్ ప్లాన్. మార్కెట్ అట్లీస్ట్ ఈ లో బ్రేక్ చేస్తే డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు పీఈ సైడ్లో. అండ్ ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలన్నా సరే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నో నా వ్యూ అయితే బెరిష్ ఉంది. ఒకవేళ మార్కెట్ అనేది అప్ సైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ లెవెల్స్ పైకి వచ్చి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తుంటే ఈ పాయింట్లో మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు 79,500 లెవెల్ దగ్గర. ఒకవేళ మార్కెట్ ఇది రియలీ అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ గ్యాప్ని రీఫిల్ చేసి
మార్కెట్ అప్ సైడ్ వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో నేను అనుకుంటుంది ఏంటంటే నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే మార్కెట్ ఫాల్ అయింది అండ్ ఇక్కడ నుంచి స్లైట్లీ రీటెస్ట్ చేసి మళ్ళీ మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది డైలీ టైం ఫ్రేమ్లో సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ. ఓకేనా. స్లైట్లీ కొంచెం అప్ సైడ్ వెళ్ళొచ్చు లేదా మార్కెట్ ఇక్కడ నుంచే ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. నిఫ్టీ సెన్సెక్స్ రెండు సేమ్ చార్ట్ ప్యాటర్న్స్, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్, సో ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్లో ఇవాళ మార్నింగ్ నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను. సో మొన్న రీసెంట్ టైమ్స్లోనే చెప్పాను నేను ట్రైనర్స్ని కూడా హైర్ చేస్తున్నాను. ఒక ట్రైనర్ ఇప్పటివరకు నేను ఒక్కనే ఉండే టీంలో ట్రెండ్ ట్రేడర్ తెలుగు కంప్లీట్లీ. ఇప్పటి నుంచి 2025 గోల్ వచ్చేసి బ్యాచ్ ఏదైతే టీం ఉందో టీంని కూడా బిల్డ్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక ట్రైనర్ని హైర్ చేయడం జరిగింది. ఫుల్ టైం ట్రైనింగ్ సెషన్స్ తీసుకుంటుంటాడు. ఎవ్రీ మంత్ బ్యాచెస్ రన్ చేస్తాం మేము. సో లెర్నింగ్ పర్పస్ మీరు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ని ఫిల్ చేయండి. సో దట్ ఏదైనా కూడా డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఇస్తాము. అంటే రిగార్డింగ్ ప్రైస్ ఏముంటుంది, కంటెంట్ ఏముంటుంది అనేది డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఇక్కడ ఇస్తాము. సో వర్త్ ఎవ్రీ పెనీ అండ్ ఫీజెస్ కూడా చాలా తక్కువలో మినిమల్లో పెడుతున్నాం. అండ్ దీంట్లో ఏదైతే ఆల్గో టూల్ మనం యూస్ చేస్తామో సో దాని రిగార్డింగ్ మనకి ఇక్కడ స్ట్రాటజీస్ కూడా ప్లాన్ చేస్తాం. సో దాని బేసిస్ పైన ఎంట్రీస్ ఎగ్జిట్స్ కూడా ప్లాన్ చేస్తాం. సో అది మీకు హెల్ప్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇండివిజువల్లీ మీరు ట్రేడింగ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదైతే ఇక్కడ ఫామ్ ఇచ్చానో ఏదైతే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇక్కడికి వెళ్ళి ఫిల్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. ఫస్ట్ నిఫ్టీది. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే పుట్ సైడ్ స్లైట్లీ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. 23,700 లెవెల్ దగ్గర మనకి ఇక్కడ 44,000 కనిపిస్తుంది. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఓఏ వచ్చేసి 23,600 లెవెల్ దగ్గర అండ్ 23,500 లెవెల్ దగ్గర స్లైట్లీ నెగిటివ్లో కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్ వచ్చేసి 23,700 ఇంపార్టెంట్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ రెండు కూడా మంచిగా యాడ్ అయినాయి. అండ్ అప్పర్ సైడ్లో మనం చూసామనుకోండి 2,74,000 వచ్చేసి 23,800 లెవెల్ దగ్గర యాడ్ అయింది. ఇది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయవచ్చు. అండ్ ఇంకా 24,000 లెవెల్ అండ్ 23,900 లెవెల్స్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ వచ్చేసి ఇక్కడ మనం డేటా చూసామనుకోండి ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి కాల్ సైడ్ ఎక్కువగా ఉంది అండ్ మనకి పుట్ సైడ్ స్లైట్లీ తక్కువగా ఉంది. బట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక్కడ 23,700 లెవెల్ దగ్గర సపోర్ట్ యాడ్ అయింది. సో అది రేపు చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. రేపు ఎక్స్పైరీ కాబట్టి డేటా అంతా కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో యాజ్ యూజువల్గా చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది షేర్ చేస్తాను. ఓకేనా. సో టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అండి లైవ్ అప్డేట్స్ కోసం. అండ్ ఇప్పుడు మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి ఇది 24th నైట్ క్లోజ్ అయిన మార్కెట్స్. సో యూఎస్ మార్కెట్స్ మీరు చూసినట్టయితే మంచి 300 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయినాయి. అండ్ అదేవిధంగా యూరోపియన్ మార్కెట్స్ స్లైట్లీ నెగిటివ్లో క్లోజ్ అయినాయి. బట్ ఏషియన్ మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ పాజిటివ్లో క్లోజ్ అయినాయి. సో ఓవరాల్గా ఇవాళ అన్ని మార్కెట్స్ కూడా క్లోజ్ కాబట్టి ఇది ఎస్టర్డే డేటా. సో ఎస్టర్డే డేటా ప్రకారం చూసినట్టయితే గ్లోబల్ పాజిటివ్గా ఉంది. ఓకేనా. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో ఏదైతే చెప్పానో రిజిస్ట్రేషన్ ఫామ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫామ్ ఫిల్ చేయండి. సో దట్ మీకు ఏదైతే బ్యాచ్ స్టార్ట్ అవుతుందో జనవరిలో లెర్నింగ్ బ్యాచ్ దాని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు టీమ్ కానీ లేకుంటే నేను కానీ పింక్ చేయడం జరుగుతుంది. ఓకేనా. బాయ్ అండి, టేక్ కేర్.